కార్తీక మాసం అంటే మహాముఖంటి పండగ మరియు మహావిష్ణువు యొక్క గొప్ప పండగ. అవునండి. ఈ యొక్క మాసాన్ని శివకేశవుల మాసం అని పిలువవలెను. శివుడిది కేశవులది అని ఎందుకు పిలువవలెను అని అంటే, మన శాస్త్రీయ జ్ఞానం ప్రకారంగా చూస్తే పురాణాలలో వివరించిన వివరణలను మాట్లాడితే అమ్మ, కేశవుడు అంటే మహావిష్ణువు తల్లి లక్ష్మీమాతతో కొలువై ఉన్న పూజలు చేస్తారు. ఇందులో దామోదర పూజ వస్తుందేమో, తర్వాత మన వాళ్ళు చేసేది దామోదర పూజ తులసి దగ్గర కూర్చొని చేస్తారు. అసలు ఈ తులసి దగ్గర చేయడం ఎందుకు? ఒక ప్రత్యేకత తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు మాసం ప్రత్యేకత చెప్పే ముందు కృతికా నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడం ద్వారా ఈ మాసం మొదలవుతుంది తల్లి. మాసం మొదలైనప్పుడు ఈ మాసంలో ఏం జరిగింది, కృతికా నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశిస్తున్న సమయంలో ఏం జరిగింది, ఇది మహా అంతనార్థం శివపురాణంలో రాయబడింది. త్రిపురాసురులని తండ్రి వధించాడు. త్రిపురాసులు ముగ్గురు రాక్షసులమ్మ. ఈ ముగ్గురు రాక్షసులు ఎలా ఉంటారంటే, లోకాల మీద పడి ఈ యొక్క అమాయకుల యొక్క ప్రజలన్నీ చాలా 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 హింసకి గురి చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్న బలం అంతా ఏంటంటే అమ్మ, ఈ నక్షత్ర బలం ఏర్పడేంత వరకు వీళ్ళకి చావు లేదు. ఇప్పుడు మనం చూడండి అమ్మ, 12 నెలలు కలిస్తే ఒక సంవత్సరం కదా. పైన లోకంలో దేవాది దేవతలకు ఒక రోజు అని అంటారు. ఇట్లా కొన్ని ఉన్నాయి మన దగ్గర వివరణలు. అలా ఉండడం చేత ఆ నక్షత్ర బలం కలవడానికన్నీ కొన్ని యుగాలు పట్టడం ద్వారా ఆ యుగం కృతికా నక్షత్రంలోకి వచ్చినప్పుడు పరమశివుడు ఈ ముగ్గురిని వధిస్తాడు తల్లి. ఈ ముగ్గురిని వధించేటప్పుడు తారకాసుడు ఆయన తండ్రి నలుగురు చంపబడతారు. నలుగురు చంపబడ్డ తర్వాత ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఇలా ఏర్పడిందంటే, ఈ మాసం రోజు జరిగిన విషయం, ఫస్ట్ రోజు జరిగిన విషయం శివకేశవులది అన్నప్పుడు ఫస్ట్ శివుడిది చెప్తూ ఉన్నాడు. శివుడు రాక్షసుల్ని వధించడం చేత వీళ్ళందరి ద్వారా లోకానికి ఒక సుభిక్షత ఏర్పడింది, అంటే శాంతి నెలకొలింది. ఒక విషయం. రెండో విషయము, శివుడు లోకం మొత్తంలో త్రిపురాసులకి వరం ఇచ్చిన మహానీయుడు ఆయననే. మరి ఆయననే వరం ఇచ్చి ఆయననే వధించిన రాక్షసులు. అదొక మాసానికి ప్రత్యేకత. అయితే అమ్మ, సాగర మదనం మీరు విన్నారుగా. మన సహజంగా అమృతానికి సంబంధించిన విషయంలో ఎన్నో ఎన్నో జీవరాశులు బయటకు వచ్చాయి, ఎన్నో త్యాగాలు చేశారు అని అంటారు కదా. ఇందులో మీరన్న ప్రశ్నకి విష్ణు మహానీయుడు గొప్పతనం ఏంటంటమ్మా, తండ్రి ఆషాఢ మాసం పోయింది కదా, మొయిన నెలగాక ముందు అంత ముందుకు ఆషాఢ మాసంలో అమ్మ తండ్రి ఏం చేశారంటే, ఏకాదశి ఆషాఢ ఏకాదశి రోజు గాఢ నిద్రలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తండ్రి ఇప్పుడు ఈ మాసంలో కార్తీక ఏకాదశి రోజు తండ్రి గాఢ నిద్రల నుంచి బయటకు వస్తాడు. తండ్రి బయటికి వస్తాడు నిద్రలో నుంచి. ఇప్పుడు నేను గతంలో చెప్పాను, వివరించినప్పుడు చాలా చాలా ఛానల్లో ఏం చెప్పానంటమ్మా, తండ్రి గాఢ నిద్రలోకి ఎందుకు పోతాడు, ఇప్పుడు ఎందుకు లేస్తాడు. దీంట్లో ప్రత్యేకత, దీన్ని చతుర్మాసాలు అని గత నెలలో చాలా పూజలు అయ్యాయి. అంటే మన దగ్గర నాకు తెలిసి చాలా తక్కువ కనమ్మా, నార్త్ సైడ్లో ఇది 4 వారాలు 6 వారాలలాగా పూజల్లాగా చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు ఇంకా ప్రత్యేకంగా చేసుకొస్తారు.